భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు, ఆయన అజుడు అవ్యయుడు, సర్వలోక మహేశ్వరుడు అని మనకి 3వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అయితే ఆయన ఎలా సర్వలోక మహేశ్వరుడు? లోకము అని అంటే అనుభవ క్షేత్రము అని అర్థం. అంటే ఈ క్షేత్రాలన్నింటినీ కూడా పాలించేటువంటి వాడు భగవానుడే. అంటే అన్నింటినీ శాసించేటువంటి వాడు భగవానుడే అనేటువంటి విషయాన్ని రుజువు చేయడానికి మనలో కలిగేటువంటి భావాలన్నీ కూడా ఆ భగవంతుడి వల్లనే కలుగుతున్నాయి, భగవంతుడి వల్లనే ఇవన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని 4-5 శ్లోకాల్లో చెప్తున్నారు. 4-5 శ్లోకాలు ఒకసారి చూడండి. బుద్ధి జ్ఞానమ సమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ అహింసా సమదా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః బుద్ధి జ్ఞానం మోహరాహిత్యం ఓర్పు సత్యం ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం సుఖం దుఃఖం ఉత్పత్తి ప్రళయం భయం అభయం అహింస సమత్వం తృప్తి తపస్సు దానం కీర్తి అపకీర్తి మొదలైనటువంటివన్నీ కూడా వేరువేరు భావాలు. ఈ వేరువేరు భావాలన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో మనం 5ంటిని నిన్న చెప్పుకున్నాం. 5 భావాలు ఏవైతే ఉన్నాయో బుద్ధి జ్ఞానం మోహరాహిత్యం ఓర్పు సత్యం అనేటువంటి 5 భావాల్ని అవి భగవంతుడి వల్లనే ఎట్లా మనలో కలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని నేను చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలినటువంటి వాటిని ఈరోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత 6వది దమః అన్నారు. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించుకోవటమే దమం. ఎదురుగా వస్తువు ఉంది, ఆ వస్తువు మీద మనకు కోరిక ఉంది, దాన్ని తెచ్చుకోవాలని అనుభవించాలని కోరిక ఉంది. అయినా సరే ఇంద్రియాలను నిగ్రహించుకొని దానిని నిరాకరించడం దమం. మనకు కోరిక ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలను నిగ్రహించి దాన్ని కాస్త మనం వదిలేసుకోవటం, దాన్ని నిరాకరించటం అదే దమం. ఇక 7వది శమం. శమం అంటే మనోనిగ్రహం. దమం అంటేనేమో ఇంద్రియాల నిగ్రహం అయితే శమం అంటే లోపల ఉన్నటువంటి మనోనిగ్రహం, మనస్సు నిగ్రహం. వస్తువుపై మనస్సులో వ్యామోహం ఉంది. మరి ఆ మనస్సులో వ్యామోహం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యామోహాన్ని లేకుండా ఆ వస్తువు మీద ప్రీతిని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే శమం. ఈ శమం అనేది కనుక మనకు కలిగితే, అంటే మనోనిగ్రహం కనుక మనకు కలిగితే ఇంద్రియ నిగ్రహం దానంతటిదే కలుగుద్ది. కాబట్టి దానికోసం మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే సాధకుడు ముందుగా ఈ ఇంద్రియ నిగ్రహం దమం అది కలిగి ఉండాలి. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటే మనోనిగ్రహం అనేటువంటి తర్వాత సాధించవచ్చు. ఎందుకంటే మనోనిగ్రహం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది, ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది తేలికైనటువంటిది. అయితే ఈ 2 కూడా భగవంతుడి యొక్క విభూతులే. ఇక 8, 9 సుఖం దుఃఖం. ఒకటేమో మంచిది, ఒకటేమో చెడ్డది. ఒకటేమో మనకి బాగా ఆనందం కలిగించేది, ఒకటేమో బాధ కలిగించేది. సుఖం దుఃఖం ఈ 2 కూడా భగవంతుడి నుంచి వచ్చేది. భగవంతుడు ఏం చేస్తాడంటే కొంతమందికి సుఖాన్ని కలిగించి వాళ్ళని బాగు చేస్తాడు,
మరికొంతమందికి దుఃఖాన్ని కలిగించి వాళ్ళని బాగు చేస్తాడు. అంటే దుఃఖాన్ని కలిగించి బాగు చేయటం ఏమిటండి అని అంటే, వాడు అహంకారంతో విర్రవీగుతున్నాడు అనుకోండి, వాడు ఇంకా ఇంకా నాశనం అయిపోతాడు, పతనం అయిపోతాడు. వాడి పతనాన్ని కనుక బాగు చేయాలంటే వాడికి కాస్త మొట్టికాయలు వేయాలి, వాడికి దుఃఖం కలిగించాలి. అప్పుడే ఆ దుఃఖం కలిగినప్పుడే అహంకారం కాస్త పోద్ది, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది, వాళ్ళు మంచి మార్పు అనేటువంటిది వస్తుంది. సాధారణంగా డాక్టర్ ఏం చేస్తాడంటే కొంతమందికి చేదు మాత్రలు ఇస్తాడు రోగం తగ్గించడానికి, కొంతమందికి తీపి మాత్రలు ఇస్తాడు అది రోగం తగ్గించడానికి. సరే ఏమంటే ఆయనకి ఏమైనా వాళ్ళ మీద వీళ్ళ మీద పక్షపాతమో కోపమో ఏమైనా ఉందా? అదేమి లేదు. ఆ రోగానికి అది, ఈ రోగానికి ఇది. అదే ప్రకారంగా భగవంతుడు కూడా మనకి దుఃఖాన్నిచ్చి బాగు చేయాలనుకున్నప్పుడు దుఃఖాన్నిచ్చి బాగు చేస్తాడు, సుఖాన్నిచ్చి బాగు చేయాలనుకున్నప్పుడు సుఖాన్నిచ్చి బాగు చేస్తూ ఉంటాడు. అయితే ఈ సుఖం కానీ దుఃఖం కానీ కలిగినప్పుడు మనం చేయాల్సింది ఆ సుఖాన్ని దుఃఖాన్ని కాదు చూడాల్సింది, ఆ సుఖ దుఃఖాన్ని మనకి ఇచ్చి బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ భగవంతుడి మీదకి మన యొక్క దృష్టిని మళ్లించాలి. సముద్ర మథనంలో అమృతం పుట్టింది, హలాహలము పుట్టింది, అంటే విషం కూడా పుట్టింది. అయితే వివేకంతో ఉపయోగించుకుంటే విషం కూడా అమృతంగానే మారింది. ఓ పిల్లవాడు అక్కడ కుక్క ఉంటే దాని మీద రాయి విసిరాడు. కుక్క రాతిని చూసి మరగటలా, ఆ రాతిని విసిరినటువంటి ఆ పిల్లవాడిని చూసి మరుగుతుంది. అలాగే మనం కూడా దుఃఖాన్ని చూసి కాకుండా ఆ దుఃఖాన్ని పంపినటువంటి భగవంతుడిని చూసి మనం మొరబెట్టుకోవాలి, అప్పుడే మనకి మంచి జరుగుతుంది. ఇక 10, 11 భవో భావ, భవ అభావ అని. భవం అంటే సృష్టి, అభవం అంటే ప్రళయం, లేదా భవం అంటే పుట్టుక, అభవం అంటే సావు. ఈ పుట్టుక సావు అనేటువంటివి ఈ రెండు కూడా భగవంతుడి యొక్క విభూతులే. పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఎప్పుడో ఒకప్పుడు గిట్టక తప్పదు. పుట్టినటువంటి ప్రతి ప్రాణి మానవుడే కాదు, జంతువు కానీ పశుపక్షాదులు కానీ చెట్లు చేమలు కానీ అన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు పుట్టి ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే. అలాగాక పుట్టేవాళ్ళు పుడుతూ చచ్చేవాళ్ళు కనుక సావకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకళ్ళొకళ్ళు పిక్కు తింటారు, ఇప్పుడే పిక్కు తింటున్నారు. ఇక అసలు పుట్టేవాళ్ళు పుడుతూ చచ్చేవాళ్ళు కనుక సావకపోతే ఏమవుతుంది? ఒక్కొక్కళ్ళు ఇంట్లో 100 మందో 200 మందో 500 మందో అవుతారు. మరి వాళ్ళందరికీ కావాల్సినంత ఇల్లు ఎక్కడ కడతారు? ఒక్కొక్కళ్ళకి ఒక్క ఊరు కావాలి. మరి భూమి మీద చోటు ఎక్కడ సరిపోద్ది? అసలే ఎప్పుడో 30 కోట్లు 25 కోట్లు ఉన్నటువంటి జనాభా 125 కోట్లు అయితే ఇప్పటికే ఒకళ్ళొకళ్ళు పిక్కు తినేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అసలు సత్యవాళ్ళు కనుక సావకపోతే ఇప్పుడు ఎంత జనాభా ఉంటుంది దేశంలో? అందువల్ల ఈ చావు అనేటువంటిది కూడా అంత అశుభమైనటువంటిది కాదు, అది కూడా శుభాన్ని కలిగించేటువంటిది. సావు అని అంటే అందరికీ భయం. సావు అని అంటే అదేదో చెడ్డది అని అనుకుంటారు. అబ్బే అట్లా ఏమి అనుకోవాల్సినటువంటి పని లేదు. పెళ్లిలో అయితేనేమో దేవతా సమారాధన చేస్తారు, సావులో అయితేనేమో వైకుంఠ సమారాధన చేస్తారు. రెండు కూడా సమారాధనలే. పుట్టినప్పుడు పోయినప్పుడు రెండు సందర్భాల్లో కూడా దృష్టి భగవంతుడి మీదనే ఉండాలి. ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. సృష్టి చేసేవాడు భగవంతుడే, లయం చేసేటువంటి వాడు భగవంతుడే. మనం అనుకోవచ్చు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడండి, విష్ణుమూర్తి ఏమో పరిపాలన చేస్తున్నాడు, శివుడేమో లయం చేస్తున్నాడు. అసలు ఈ ముగ్గురు ఎవరు? ఈ ముగ్గురు ఆ పరమాత్మ ప్రతినిధులే. ఆ పరమాత్మే బ్రహ్మగా సృష్టి చేస్తున్నాడు, విష్ణువుగా పాలిస్తున్నాడు, మరి శివుడుగా లయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నీ కూడా భగవంతుడే అని మనం గుర్తించాలి. ఇక 12, 13 భయం చ అభయం ఏవచ. భయము అభయము. ఎవరికైనా భయం కలిగిందనుకోండి, ఎవరో తను తరుముకొని వస్తూ ఉన్నారు, ఎవరో తనను చంపుతా ఉన్నారు, ఎవరో నీ అంతు తెలుస్తాను రా అన్నాడు అనేటప్పటికల్లా వీడికి భయం పుట్టింది. భయం పుట్టినప్పుడు ఎవరి దగ్గరికి పోతారు? భగవంతుడైనటువంటి వాడు, తెలివిగలవాడు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి పోతారు. పోయి వాళ్ళ శరణు కోరుతారు, అయ్యా నువ్వే నన్ను రక్షించాలి, నీకేం పర్వాలేదు నేను ఉన్నానని అభయం ఇస్తాడు. అభయం ఇస్తే భయం పోద్ది. కాబట్టి భయం అభయం అనేటువంటివి రెండు కూడా భగవంతుడి యొక్క విభూతులే. భయం కలిగించి కొంతమందిని అనుగ్రహిస్తాడు భగవంతుడు, అభయం ఇచ్చి కొంతమందిని అనుగ్రహిస్తుంటాడు భగవంతుడు.
కంసుడు శ్రీకృష్ణుడి యొక్క మేనమా, ఆయన పరాయివాడు కాదు, శ్రీకృష్ణుడికి స్వయాన మేనమా. మేనల్లుడి వల్ల మృత్యు ఉన్నది అని తెలుసుకొని భయపడ్డాడు. ఆ దేవకీదేవిని వివాహం చేసిన తర్వాత అత్తగారింటికి తీసుకువెళ్తూ ఉంటే అదిగో అప్పుడు ఆకాశవాణి పలికింది, ఓ కంస, నువ్వేదో ఇక్కడ ఎగురుతా ఆనందంగా పోతా ఉన్నావు, ఇప్పుడు ఏ సోదరునైతే చూసి నువ్వు ఆనందపడతా ఉన్నావో ఆ సోదరు యొక్క అష్టమ గర్భంలో జన్మించినటువంటి వాడి చేతుల్లోనే నువ్వు చస్తావని చెప్పి ఆకాశవాణి పలికింది. దాంతో వాడికి భయం వేసింది. ఆ భయంతోనే వాళ్ళని చెరసాల్లో పెట్టాడు. 6 బిడ్డలు పుడితే 6 బిడ్డల్ని కూడా అతడే హతమార్చాడు. ఆ దేవకిని వసుదేవుణ్ణి ఇద్దరిని కూడా చెరసాల్లో బంధించాడు. ఇదేమిట్రా అన్యాయం అని అడ్డొచ్చాడు తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడు. సరే నిన్ను కూడా బంధిస్తానని వాడిని కూడా బంధించేశాడు. తానే రాజయ్యాడు. కానీ ఇన్ని చేసినప్పటికీ ఆయన భయం ఏమైనా పోయిందా? ఏమీ తగ్గల, ఇంకా పైగా ఎక్కువైంది. దేవకి అష్టమ గర్భ సంజాతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడో పెరుగుతున్నాడని విని భయపడి ఆ వయసు కలిగినటువంటి పిల్లలందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. ఎందుకంటే ఎవరున్నారో దాంట్లో అని ఆ శ్రీకృష్ణుడికి ఎంత వయసు ఉంటుందో అంత వయసు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా చంపించేశాడు. పూతన్ని పంపించాడు, శకటాసురుని పంపించాడు, అగాసురుని పంపించాడు, ఇలా ఎంతమందో రాక్షసుల్ని పంపించాడు. మరి పోయిన వాళ్ళందరూ కూడా పోతానే ఉన్నారు, మళ్ళీ తిరిగి రావటం మాత్రం లేదు. దాంతో భయం ఇంకా ఎక్కువైంది. చివరికి అక్రూరుని పంపించి బలరామకృష్ణులు ఇద్దరిని కూడా మధురికి రప్పించాడు. మధురికి రప్పించి మదపుటేనుగు చేత వాళ్ళని తొక్కించి చంపించాలని ప్రయత్నం చేశాడు. అది విఫలమైతే మల్ల యుద్ధంలో చాణూర ముష్టికులు అనేటువంటి వాళ్ళని ప్రయోగించి వాళ్ళ ద్వారా చంపించాలనుకున్నాడు. ఆ ప్రయత్నం విఫలమైపోయింది. అన్ని ప్రయత్నాలు విఫలమైపోయినాయి. దానితో అంతులేని భయం. రాత్రింబవళ్ళు నిద్ర అంటూ ఏమీ లేదు పాపం. ఆయన ఏమీ ఆహారం తినబుద్ధి కావటంలా. ఎందుకంటే ఏది నోట్లో పెట్టుకోకపోయినా శ్రీకృష్ణుడే కనపడతా ఉన్నాడు. దాంతో ఇక అతడు నిరంతరము కృష్ణ స్మరణ చేస్తూ ఉన్నాడు భయంతో. ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తూ ఉన్నాడు. కృష్ణుడి మాటలే వినిపిస్తూ ఉన్నాయి. మనసంతా కృష్ణమయమైపోయింది. అలా భయం కారణంగా నిత్యము నిరంతరము ఆ కృష్ణ స్మరణ, ఆ భగవత్ స్మరణ అతనికి ప్రాప్తించింది. చివరికి ఆ భగవంతుడి చేతిలోనే హతుడై ఆయనలోనే లీనమైపోయాడు. ఇలా భయం ద్వారా, అంటే భయాన్ని కలిగించడం ద్వారా ఆ కంసుడిని హతమార్చి అతన్ని అనుగ్రహించినటువంటి వాడు. మరి భయంతో కంసుడిని అనుగ్రహిస్తే అభయప్రదానం చేసి కొంతమందిని రక్షించాడు. విభీషణుడు ఉన్నాడు, రాక్షసుడు, రావణాసురుడి యొక్క సోదరుడు. అయినా సరే శరణన్నటువంటి వారిని రక్షించడమే నా యొక్క నియమం, నా ప్రతిన అంటూ శ్రీరాముడు విభీషణుడికి అభయప్రదానం చేశాడు. తన శత్రువుకి తమ్ముడు కదా, అంతటితో ఊరుకోలే. అప్పటికప్పుడు లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుడు చేశాడు. ఇంకా యుద్ధం జరగల, కానీ లంకా నగరానికి విభీషణుడిని పట్టాభిషిక్తుడు చేశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్నటువంటి సుగ్రీవుడు అన్నాడంట, నువ్వు ఇప్పుడు ఈయనకి పట్టాభిషేకం చేస్తున్నావు, బాగానే ఉంది, రేపు ఒకవేళ రావణాసురుడే కనుక సీతను తీసుకొచ్చి నీకు అప్పచెప్పేసి నీ శరణు కోరాడనుకో, మరి అప్పుడేం చేస్తావు అన్నాడు. ఎవరు శరణన్నా సరే వాళ్ళని నేను అనుగ్రహించాల్సిందే, దాంట్లో ఏ అనుమానం లేదు. రావణాసురుడైనా సరే అనుగ్రహిస్తాను. మరైతే అప్పుడు లంకా రాజ్యానికి ఈయన పట్టాభిషిక్తుడు చేస్తే అప్పుడు ఎట్లన్నాడు, అప్పుడు నా అయోధ్యిస్తాను ఆయన. అంటే అలాంటి అనుగ్రహించాలనేటువంటి ఆ భావన కలిగినటువంటి వాడు. మరి మహాభారతంలో ద్రౌపదీదేవి, ఆమె శ్రీకృష్ణుడి యొక్క పరమ భక్తురాలు, నిండు సభలో వస్త్రాపహరణం చేయాలనేటువంటి దుర్బుద్ధితో కౌరవులు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆమె, ఓ కృష్ణ, నీవు తప్ప నన్ను రక్షించేటువంటి వాళ్ళు లేరు అని ఒక్కసారి ప్రార్థిస్తే ఆ ద్రౌపదీదేవికి అనంత వస్త్ర ప్రదానంతో ఆమె మాన సంరక్షణ గావించినటువంటి వాడు. అలాగే అరణ్యాల్లో కూడా దుర్వాస మహర్షి వాళ్ళని పరీక్షించడానికి పోయినప్పుడు ఆయన వల్ల కలగబోయేటువంటి అనర్థం ఏదైతే ఉందో అనర్థం నుంచి రక్షించాలని అప్పటికప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి
అదిగో ఆ అక్షయ పాత్ర నుంచి అనంతమైనటువంటి ఆహార పదార్థాలను రప్పించి అప్పుడు ద్రౌపది పాండవుల్ని రక్షించడం జరిగింది. ఈ ప్రకారంగా భయం అభయం ఈ రెండు కూడా భగవంతుడి నుంచి వచ్చేటువంటివి. కాబట్టి మనం భయం వైపు అభయం వైపు చూడకుండా వాటిని ఇచ్చేటువంటి భగవంతుడి వైపుకి మనం చూడటం నేర్చుకోవాలి అని మనం వీటి ద్వారా తెలుసుకోవాలి. ఇక 4వ శ్లోకంలో ఉన్నటువంటి 13 భావాలు అయిపోయినాయి. ఇప్పుడు 5వ శ్లోకంలో మరొక 7 భావాలు ఉన్నాయి. అందులో మొదటి అహింస. మా హింస్యాత్ సర్వభూతాని అని వేదం చెప్తా ఉంది. ఏ ప్రాణిని కూడా హింసించరాదు అని వేదవాక్కు. ఏ ప్రాణిని హింసించినా భగవంతుడిని హింసించినట్టే. శరీరంతో కానీ వాక్కుతో కానీ మనస్సుతో కానీ ఏ విధంగా కూడా హింస అనేటువంటిది చేయకూడదు. అయితే ఒక్కొక్కసారి మరి హింసగా కనపడుతుంది, అది అహింస. అహింసగా కనపడుతుంది, అది హింస. అంటే అహింస కోసం హింస చేయాల్సి వస్తుంది, అది కూడా అహింసే. అర్జునుడు యుద్ధం చేయమన్నాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర సంగ్రామంలో అలా ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిలో ప్రవేశించగానే నేను యుద్ధం చేయను, ఇదిగో ఈ భీష్ముడు ద్రోణుడు వీళ్ళంతా నాకు కావాల్సినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ చంపుకునేదా అని చెప్పి అదిగో అస్త్రాలు కాస్త అవతల పాడేసి ఆయన కాస్త విషాదంలో మునిగిపోయాడు అర్జునుడు. అలాంటి అర్జునుడిని నువ్వు యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణుడు ప్రోత్సహించాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించాలి అని చెప్పాడు. మరి యుద్ధం చేయడం అంటే హింసే కదా, శత్రువుల్ని చంపాలి కదా. మరి ఈయన ఆ శత్రువులు చంపుతుంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళని చంపుతుంటారు కదా. కాబట్టి ఇది హింసగా అనిపిస్తుంది. స్థూల దృష్టిలో ఇది హింసే కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే అది అహింస. ఏమిటండి, ఎలాగండి ఆ సూక్ష్మ దృష్టి? ఇప్పుడు కాల్లో ఇనపశీల గుచ్చుకుంది. కొంతకాలం దాకా ఆయన ఎవరికీ చెప్పకుండా అట్నే మెదలకుండా ఊరుకున్నాడు. అది కాస్త ఏమైంది, సెప్టిక్ అయింది. సెప్టిక్ అయ్యి కాలంతా కూడా కుళ్ళిపోతా ఉంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. డాక్టర్ పరీక్ష చేసి అయ్యా ఈ కాలు తీసేయాలి, లేకపోతే ఒళ్ళంతా కూడా ఈ విషం పాకుద్ది, దాంతో ప్రాణం కూడా పోద్ది అని చెప్పాడు. అప్పుడు సరే ఏం చేస్తాం, మరి తీసేయండి అయ్యా అన్నారు. ఇప్పుడు మొత్తం మంది ఇచ్చి కాలు కాస్త తీసేసాడు డాక్టర్. ఇప్పుడు ఈ కాలు తీసేయటం హింస హింస హింసే. ఎందుకనంటే కాలు తీసేయటం కాదు, ఏదైనా ఉరికినా దెబ్బ కొడితేనే హింస అయినప్పుడు, ఒక మాట అంటేనే హింస అయినప్పుడు, అసలు ఉన్న అవయవాలనే ఒక కాళ్ళు కనుక తీసి అవతల పారేస్తే అది హింస కాకుండా ఎట్టవుద్ది? కానీ మిగతా శరీరం మొత్తాన్ని కాపాడుకోవటానికి ఆ హింస తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది కాబట్టి అది అహింస కిందకే వస్తుంది. అది హింస కదా అని మెదలుకుంటుంటే మనిషి ప్రాణమే పోద్ది. కాబట్టి పైకి హింసగా కనిపించినా అది అహింస. నీటిలో నుండి ఓ చెరువు గట్టున వెళుతూ ఉన్నాడు ఒక ఆయన. ఆ చెరువులో నుంచి ఒక చేప ఎలాగో పొరపాటున అట్లా ఒడ్డున పడిపోయింది. ఒడ్డున పడిపోయి గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. ఈయన గొప్ప అహింసావాది, చాలా మంచివాడు, చాలా మెత్తని మనసు కలిగిన వాడు. అందుకని ఏం చేశాడంటే తన ప్రయాణం కూడా మానుకొని ఆ చేపను ఇంటికి తీసుకొచ్చి చక్కగా మంచము పరుపు వేసి, మెత్తటి పరుపు వేసి దాని మీద పండేసి ఇసునకరతో ఇసురుతున్నాడు. దానికి ఊపిరాడక గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. అది మామూలు మనిషి కనుక అయితే హాయిగా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ అది చేప కదా, నీళ్ళల్లో ఉండేది కదా, అందుకని నీళ్ళ నుంచి బయటికి కనుక వస్తే గిలగిల కొట్టుకుంటుంది. దాంతో ఈయన కాస్త విసనకరతో విసురుతున్నాడు. దానికి ఊపిరాడకల్లా కాఫీ తాగిద్దాం అనుకుని కాస్త కాఫీ పోసాడు. దానికి ఇంకా ప్రాణం పోతున్నట్టుంది. ఇప్పుడు ఇది హింస హింస అని అంటే అది అహింసలాగా కనపడుతుంది, కానీ అది హింస. ఎందుకని? దాన్ని కనుక తీసుకెళ్ళి మళ్ళీ ఆ చెరువులో కనుక పడేస్తే, లేకపోతే ఎక్కడో నీళ్ళలో కనుక పడేస్తే అది హాయిగా ఆనందంగా బ్రతుకుద్ది. ఆ ఒక్క పని చేయకుండా ఈయన ఎన్ని సేవలు చేసినా అది హింస కిందకే వస్తుంది. అంటే అహింసగా కనపడినా ఇది హింస. ఇందా చెప్పింది హింసగా కనపడినా అది అహింస. అలాగే మొత్తం సమాజం సుఖశాంతులతో జీవించాలి అని అంటే సమాజ విధ్వంసకులైనటువంటి వారిని, అధర్మపరులైనటువంటి వారిని, అన్యాయం చేసేటువంటి వారిని, దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి వారిని, పరులను పీడించేటువంటి వాళ్ళని
సంహరించాల్సిందే. అది హింస కాదు, అహింస. వాళ్ళని కనుక వదిలేస్తే అంత హింసే జరుగుతుంది. అందుకని అహింస భగవంతుని యొక్క విభూతి. భగవంతుని వల్లనే ఈ అహింసా భావం అనేటువంటిది కలుగుతుంది. కనుక అహింసను పాటించేటప్పుడు కూడా మన యొక్క దృష్టి అదిగో ఆ భగవంతుని మీదనే ఉండాలి. ఇక 15వది సమత. సమత అంటే సమత్వం, అందరినీ సమదృష్టితో చూడటం సమత్వం. సమత్వం యోగముచ్యతే అని భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పారు. సమత్వం యోగముచ్యతే అంటే సమత్వమే ఒక గొప్ప యోగం అంట. సమత్వానికి వ్యతిరేకం మమత్వం. మమత్వం అంటే నాది నాది నాది, నా అనుకున్నటువంటి వాళ్ళ మీద అభిమానం, పక్షపాత బుద్ధి కలిగి ఉండటం మమత్వం. సామాన్యుల యొక్క దృష్టి అంతా ఈ మమత్వంతో ఉంటుంది. నా వాడైతే ఒక రకం, పరాయి వాడైతే ఒక రకం. మన అబ్బాయి కనుక గోల్ చేస్తే కొట్టాలి అని అంటే చేతిని దొప్పలాగా చేసి కొడతాం. పక్కింటి అబ్బాయి కనుక ఏదైనా కనుక గోల్ చేస్తే కొట్టాలంటే బాగా అరిచేయిని చాచి కొడతాం. ఎందుకని? మన అబ్బాయి వాళ్ళ అబ్బాయి, మన అబ్బాయికి పెద్ద దెబ్బ తగలకూడదు, వాళ్ళ అబ్బాయికి బాగా తగలాలి అంటే ఇది మనకి మమత్వం అనేటువంటిది మనకు ఉంటుంది. కానీ మహాత్ముల యొక్క దృష్టి అలా ఉండదు, ఆయన వాళ్ళది సమత్వం. సాక్షాత్తు శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో ఏం చేశాడో చూడండి. స్వపక్షం పరపక్షం అనేటువంటి భేదం లేకుండా ఇరుపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు తరవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క మరణానికి కూడా కారకులయ్యాడు. తన పక్షంలో ఉన్నటువంటి ఉప పాండవులు అంటే పాండవుల యొక్క కుమారులు 5గురు, శిఖండి, దృష్టజ్యుమ్నుడు తన బావమర్దులు శిఖండి దృష్టజ్యుమ్నుడు వాళ్ళు, ఘటోత్కచుడు, తన మేనలుడైనటువంటి అభిమన్యుడు, వీళ్ళందరి చావుకి కారణమైనటువంటి వాడు. వీళ్ళందరినీ యుద్ధరంగానికి బలిచ్చాడు. ఇక పరపక్షంలో తనకి భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు, భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళు. మరి వాళ్ళని ఏమైనా వదిలిపెట్టాడంటే వాళ్ళని కూడా యుద్ధరంగానికి బలిపెట్టాడు. శత్రువులనే కాదు తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని కూడా. ఇదే సమదృష్టి, సమతా దృష్టి. ఈ సమతా దృష్టి పరమాత్మ యొక్క విభూతి. ఇక 16వది తుష్టి. తుష్టి అంటే తృప్తి. కోరుకున్నది లభించినా అక్కర్లేనటువంటిది వదిలిపోయినా మనకి తృప్తిగా ఉంటుంది. నాకు కావాల్సింది వచ్చినా నాకు తృప్తే. నన్ను పీడించేది, నాకు అక్కర్లేని, నాకు బాధ కలిగించేది వదిలిపోయినా కూడా తృప్తిగా ఉంటుంది. అయితే ఏది లభించినా భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరించడం నేర్చుకోవాలి. నీ జేబులో ఉన్నటువంటి డబ్బులు చూసుకొని కాకుండా నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను చూసుకొని తృప్తి చెందాలి. ఇదే మనం చేయాల్సినటువంటి పని. మన యొక్క సంపదల్ని, మన యొక్క ఇళ్ళు వాక్యాలని, మన యొక్క జనబలాన్ని, ధనబలాన్ని వీటిని చూసి వాళ్ళు మనం ఆనందించాల్సింది. మన హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మను చూసి తృప్తి చెందాలి. తృప్తి కలిగింది అని అంటే అది భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటి విభూతి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక 17వది తపస్సు. తన యొక్క సుఖాన్ని తగ్గించుకోవటమే తపస్సు. భగవంతుడి కొరకు తపిస్తూ తన సుఖాన్ని తగ్గించుకోవటం నిజమైనటువంటి తపస్సు. తపస్సు అంటే ఏం చేయాలి అంటే ఆహారము, నిద్ర మొదలైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం భగవంతుడి కోసమే తన శరీరాన్ని శుష్కింపు చేసుకొని ఉండేటువంటిది తపస్సు. తపోహి దురతిక్రమ అన్నారు. తపస్సు ఛేదించడానికి కవచం. తపస్సు అనేది మనకి ఒక కవచం అన్నమాట. అందుకనే తపస్సు అని అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టి గడ్డాలు గోళ్ళు పెంచుకొని ఎక్కడో అరణ్యాల్లో కూర్చొని చేసేటువంటి తపస్సు కఠిన తపస్సు అని అనుకుంటాం. అదే అంత గొప్పది కాదు. దాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా అంగీకరించలా. అటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడిని బాధ పెట్టేవాళ్ళుగా భగవానుడు చెప్పాడు. అందువల్ల అయ్యా తపస్సులు అంటే మనం చేసేటువంటి ధ్యానం, మనం చేసేటువంటి జపం, మనం చేసేటువంటి సాధన అంటే భగవంతుడి కోసం మనం ఎట్లా తప్పిస్తున్నామో అది తపస్సు. మనం స్వాధ్యాయం చేసినా, శ్రవణం చేసినా, మననం చేసినా, నిధిధ్యాసన చేసినా, సాక్షిభావన చేసినా, సమాధి అభ్యాసం చేసినా, ఏ రకమైనటువంటి భావన చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా తపస్సు అని అంటారు.
తపస్సు అంటే తపించడం అని అర్థం. దేనికి తపించడం? పరమాత్మ కోసం తపించడం, భగవంతుడి కోసం తపించడం. విశ్వామిత్రుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు, సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. అంటే తపస్సు వల్ల అసాధ్యమైనటువంటిది కూడా సాధ్యమైంది. అర్జునుడు పరమశివుడితో పోరాడి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. దేనివల్ల? తపస్సు వల్ల. హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి తపస్సు చేసి భగవంతుడి నుంచి వరాలు పొందారు. సైంధవుడు మహాభారతంలో తపస్సు చేసి అర్జునుడు తప్ప మిగిలినటువంటి నలుగురిని ఒక్క రోజున ఎదిరించగలిగినటువంటి శక్తిని వరంగా పొందాడు. ఇక విభీషణుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి వరం కోరుకోవయ్యాది బ్రహ్మదేవుడు అంటే ఎల్లప్పుడూ కూడా నా మనస్సు ధర్మాన్ని తప్పకుండా ఉండేటట్టుగా నాకు వరం ఇమ్మని అడిగాడు. వాళ్ళ వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి భావాలను బట్టే వాళ్ళ యొక్క కోరికలు కూడా ఉంటాయి. కాబట్టి విభీషణుడు అటువంటి గొప్ప ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. మరి విశ్వామిత్రుడు చివరికి తపస్సు వల్లనే బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు. ఆ రోజుల్లో మరి భాగవతం మొదలైనటువంటి గ్రంథాల్లో ఏమున్నాయో లేండి అని అనుకుంటే మనకి తెలిసినటువంటి కాలంలో మహాత్మా గాంధీ ఉపవాస వ్రతం అనేటువంటి దాన్ని, సత్యాగ్రహం అనేటువంటి తపస్సుని చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది. తప్పించినటువంటి కొండ కుమ్మరిసారి పైకి మళ్ళీ వచ్చే పని లేదు. కుమ్మరి మట్టితోటి కొండ తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత దాన్ని వేడి చేస్తాడు, దాన్ని కాలుస్తాడు కొండని. అంటే తపిస్తుందన్నమాట, తాపం పెట్టాడు దానికి. అలా తప్పించినటువంటి కొండ మళ్ళీ కుమ్మరిసారి ఎక్కే పని లేదు. అంటే అర్థం ఏంటన్నమాట, అది మళ్ళీ కొండ చేయడానికి ఇక పనికిరాదు. అలాగనే తప్పించినటువంటి జీవుడు ఈ సంసారంలోకి మళ్ళీ ప్రవేశించేటువంటి అవసరం లేదు. అంటే పరమాత్మ కోసం తప్పించినటువంటి వాడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకొని ఈ తపస్సు అనేటువంటి దాన్ని మనం వదలకుండా సాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, తపస్సు అని అంటే అన్ని ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఎక్కడికో పోయి ఏదో చేయాలని కాదు. మనం హాయిగా మనం ఉన్నటువంటి చోటనే భగవంతుడి కోసం తప్పించాలి. ఏ రూపంలోనూ తప్పించినా సరే అది తపస్సు అవుతుంది. తప అనేటువంటి పదం చాలా గొప్పది. దాన్ని కనుక తిరగేస్తే పతా అవుద్ది, అంటే పతనం అనమాట. తపస్సు కనుక చేయకపోతే వాడు పతనం అయిపోతాడు అని. కనుక తపస్సు అనేటువంటిది భగవంతుడి యొక్క విభూతి. ఇక 18వది దానం. మనకున్నటువంటి దానిలో కొంత ఇతరులకి త్యాగం చేయటమే దానం. తన యొక్క సుఖాన్ని తగ్గించుకోవటమేమో తపస్సు అయితే, ఇతరులకు సుఖాన్ని కలిగించడమేమో దానం. తపస్సుకి దానంకి ఉన్నటువంటి తేడా, మన సుఖాన్ని తగ్గించుకొని పరమాత్మ కోసం తప్పించడం తపస్సు. అలాగనే ఇతరులకు సుఖం కలిగించడం కోసం ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, అవసరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి చేతనైనంత సహాయం చేయటం ఏదైతే ఉందో దాన్ని దానం అన్నారు. తపస్సు, దానం ఇవి చెయ్యాలనేటువంటి బుద్ధి మనలో భగవంతుడి వల్లే కలుగుద్ది. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి ఏదో రకంగా హాయిగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ ఈ జీవితాన్ని గడిపినటువంటి వాడు ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరి మాటల వల్ల, ఏ మహాత్ముడి యొక్క సందర్శనం వల్ల, ఏ మహాత్ముడి యొక్క సాంగత్యం వల్లనో అతడు ఈ తపస్సు చేస్తాడు. అలాగే చిన్నప్పటి నుంచి పిసినారిగా ఉన్నటువంటి వాడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం చేత ఏ రకంగానైనా సరే, ఎవరి మాట ద్వారానైనా సరే వాళ్ళు కూడా ఈ దానం అనేటువంటి గుణాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం వస్తుంది. దానం ఎలా ఉండాలంటే ప్రతిఫలం పుచ్చుకోకుండా చేయాలి. శివి చక్రవర్తిలాగా, బలి చక్రవర్తిలాగా, దధీచిలాగా దానం చేయాలి. శివి చక్రవర్తి ఏం కోరి తన కండలు కోసిచ్చాడు? బలి చక్రవర్తి ఏం కోరి 3 అడుగుల దానం ఇచ్చి తాను పాతాళానికి పోయాడు? దధీచి ఏం కోరి దేవతలకి తన యొక్క వెన్నెముకనిచ్చాడు, తన ప్రాణాన్ని వదిలేశాడు. కాబట్టి అలా ప్రతిఫలం పుచ్చుకోకుండా చేసినటువంటి దానమే శ్రేష్టమైనటువంటి దానం. ప్రతిఫలం పుచ్చుకొని చేసినటువంటి దానం అది ఫలించదు, కర్ణుడి యొక్క దానం లాగా.
కర్ణుడు కూడా దానం చేశాడు కవచకుండలాలు, కానీ ప్రతిఫలం పుచ్చుకున్నాడు. అదిగో నాకు శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇవ్వవయ్యా, దాంతో నేను శత్రువులు జయిస్తాను, ఇదిగో ఈ మాత్రం నువ్వు తీసుకెళ్ళి కావాలంటే అని ప్రతిఫలం పుచ్చుకొని ఇచ్చాడు. అందుకని అది కాస్త పనిచేయాల పాపం. కాబట్టి ఈ దానం అనేటువంటిది ప్రతిఫలం పుచ్చుకోకుండా చేయవలసినటువంటి. ఇక 19, 20 యశ అయశ, యశో యశ, యశ యశ అంటే కీర్తి అపకీర్తి. ఈ రెండింటికి మూలం ఏమిటి? పరమాత్మే. ధర్మంగా నడుచుకుంటే కీర్తి, అధర్మంగా నడుచుకుంటే అపకీర్తి. ఎంత కీర్తి వచ్చినా అది భగవంతుని యొక్క ప్రసాదమే అని భావించాలి, మనం పొంగిపోకూడదు. అలాగనే అపకీర్తి కూడా కృంగిపోకూడదు. అపకీర్తి అనేది తెచ్చుకోకుండానే ఉండాలి. ఒకవేళ అపకీర్తి వచ్చింది అని అంటే దానికి కృంగిపోకుండా దాన్ని పోగొట్టుకుని మళ్ళీ కీర్తిని సంపాదించుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా 20 భావాలన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నా వల్ల కలుగుతున్నాయి అని అంటే నీ లోపల ఉన్నటువంటి వాసనలకి ప్రేరణ ఇచ్చేది నేను, నా ప్రేరణ కారణంగానే వాసనలు నీలో ఈ రకమైనటువంటి భావాలు కలిగిస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ భావాల్లో ఏవి కలిగినప్పటికీ కూడా మనం వాటిల్లో మునిగిపోకుండా వాటికి మూలమైనటువంటి పరమాత్మను మనం చూడాలి, ఆయన్నే చేరుకోవాలి అనేటువంటి నిశ్చయంతో మనం ఉండాలి. ఇది భగవంతుడు ఈ 20 రకాల ఆధ్యాత్మిక విభూతులు చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం. వీటిని ఆధ్యాత్మిక విభూతులు అని అంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక అంటే మన లోపల కలిగేటువంటి భావాలు ఇవన్నీ కూడా. మరి ఈ ఆధ్యాత్మిక విభూతులు చెప్పి ఇక ఆదిదైవిక విభూతుల గురించి చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. 6వ శ్లోకం చూడండి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమా ప్రజాః. మహర్షయః సప్త. సప్త అంటే 7 మహర్షులు, వీళ్ళనే సప్తర్షులు అని అంటారు. పూర్వే చత్వారు. పూర్వే అంటే వీళ్ళకంటే పూర్వంలోనే చత్వారు 9 ఉన్నారు. అదిగో ఆ 9. ఎవరా 9? సనకసనందనాథులు. వీళ్ళకంటే పూర్వం వాడు, సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి వాడు. తథా మనవః. అదేవిధంగా మనువులు అంటే 14 మంది మనువులు. ఏమిటో ఈ చిత్రం. సాధారణంగా భగవద్గీతను లోతుగా అర్థం చేసుకోకుండా పైపైన కనుక ఉన్న అర్థాన్ని కనుక చదువుకుంటే మనకి ఏమీ అర్థం కాదు, అంతా వ్యర్థమైపోద్ది. ఎందుకనంటే ఇక్కడ మహర్షుల్ని చెప్పారు, సనకసనందనాథుల్ని చెప్పారు, అలాగనే మనువుల్ని చెప్పారు. పైన ఇక్కడ మనువులు ఇంతమందిని చెప్పలేదు. మరి చత్వారో అన్నారు కానీ ఆ 9 ఎవరో చెప్పలేదు. మహర్షయ అన్నారు, ఆ సప్త అనేది ఆ పదం తర్వాత పెట్టారు. అయితే మద్భావ మానస జాతాః, వీళ్ళందరూ కూడా నా సంకల్పం వల్ల జన్మించినటువంటి వాళ్ళే. ఏషాం, వీరి నుంచే ఇమా లోకః ప్రజాః, వాళ్ళ నుండే ఈ లోకాలన్నీ వచ్చినాయి, ఈ ప్రాణులందరూ కూడా వచ్చారు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. అయితే ఈ శ్లోకాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే ప్రయోజనం లేదు, దానిలో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఈ ఆది దైవిక విభూతుల్ని చెప్పేటప్పుడు సప్తర్షుల్ని, ఆ 9 సనకసనందనాథుల్ని, ఈ మనువుల్ని చెప్పారు అనేటువంటిది మనం ప్రశ్న వేసుకుంటే తప్ప మనకి ఇది అర్థం కాదు. అందుకనే చెప్తున్నారు, వీళ్ళందరూ మద్భావ మానస జాతాః, అదిగో నా నుండి నా సంకల్పం వల్ల పుట్టినటువంటి వాళ్ళు. ఏషాం లోకః ఇమా ప్రజాః, వీరి నుండే ఈ లోకాలు, ప్రజలు, ప్రాణులు అన్నీ కూడా వచ్చినాయి. ఇంతవరకు చెప్పినటువంటి 20 ఆధ్యాత్మిక విభూతులు నా నుండే వచ్చినవి అని చెప్పినటువంటి భగవానుడు ఈ శ్లోకంలో ఆది దైవిక విభూతులు కూడా నా నుండే వచ్చినవి అని చెప్పబోతూ ఉన్నాడు. ఈ లోకంలో పుట్టినటువంటి, పుడుతున్నటువంటి, పుట్టబోయేటువంటి మానవులందరికీ కూడా ఆది పురుషుడు ఎవరు? అది నేనే అంటున్నాడు భగవానుడు. ఈ లోకంలో ఇంతకుముందు పుట్టిన వాళ్ళు కానీ, ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళు, ఇక ముందు పుట్టబోయేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఆది పురుషుడు ఎవరంటే
భగవంతుడే. అయితే ఈ మానవులందరికీ ఆది పురుషుడు భగవంతుడైతే అసలు వీళ్ళందరూ ఎలా పుట్టారు, ఎలా వచ్చారు? అదే ఇక్కడ చెప్తారు. 14 మంది మనువులు, 7 సప్తర్షులు, 4 దేవర్షులు ఇదిగో వీళ్ళ నుండి వచ్చారు అని చెప్తున్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మదేవుడి నుండి వచ్చారు. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరమాత్మ నుంచి వచ్చాడు. కాబట్టి అందరూ ఎక్కడి నుంచి వచ్చారన్నమాట? పరమాత్మ నుంచి. అంటే ఈ మహర్షులు, ఈ 4 సనకసనందనాదులు, ఈ మనువులు వీళ్ళే కాదు, ఆఖరికి బ్రహ్మదేవుడు కూడా పరమాత్మ నుండి వచ్చినటువంటి వాడే. పరమాత్మ సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా సృష్టి చేయడు ఆయన. ఎందుకనంటే ఆయన అకర్త, ఆయన ఏమి చేసేవాడు కాదు. మరి అయితే ఈ సృష్టి ఎట్లా జరిగిందండి? ఆయన సృష్టి చేయాలనేటువంటి సంకల్పం ఎప్పుడైతే కలిగిందో ఆయన నుంచి బ్రహ్మ వస్తాడు. దీన్నే మనకేం చెబుతారు కథాపూర్వకంగా? శ్రీ మహావిష్ణువు అట్లా కదా పడుకుంటే ఆయన బొడ్లో నుంచి ఓ పుష్పం వచ్చిందని, ఆ పుష్పంలో నుంచి ఓ బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇదంతా అర్థం కావటం కోసమని, సామాన్యుడికి అర్థం కావటం కోసమని ఒక కథ మాదిరిగా చెప్పారు. ఇవన్నీ కథలే కానీ ఇవన్నీ నిజాలు కాదు. ఇదంతా చిన్నపిల్లలకి కథలుగా చెప్తే అర్థమవుతుంది కాబట్టి అందుకని చెప్పారు. కానీ యథార్థం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క సంకల్పం వల్ల వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా అని. అంటే ముందు బ్రహ్మదేవుడు ఆ పరమాత్మ సంకల్పం వల్ల వచ్చాడు. వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడిని ఏమయ్యా నువ్వు సృష్టి చేయి అని అన్నాడా? ఆహా, అలాగనే చెయ్యనంటే అప్పుడు మళ్ళీ ఆయన కర్త అవుతాడు. అందుకని ఆయనే వల్ల. మరైతే బ్రహ్మదేవుడు వచ్చాడుగా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఎటు చూసినా నీరే పాపం. ఎందుకంటే ఎక్కడ పడుకున్నాడు ఆయన? నీటి మధ్యలో పడుకున్నాడు. ఆయన నారాయణుడు కాదు. నారం అంటే నీరు, నారము ఆయనముగా కలిగినటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణుడి యొక్క బొడ్లో నుంచి వచ్చింది పుష్పం. ఆ పుష్పంలో ఆయన ఉన్నాడు. అయితే పుష్పం అంటే ఏదో ఇంత కాడ అంత కాడ కాదు. ఆ కాడ ఎంతదో ఆ బ్రహ్మదేవుడు తెలుసుకోలేకపోయాడు. అంటే అంతది. అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు. ఎటు చూసినా నీరు కనపడతా ఉంది. ఏం చేయాలో తోసలా, ఎవరిని అడగాలో తోసలా, ఎవరిని అడగటానికి ఇంకోటి ఎవరు లేడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. అందుకని తపస్సు చేశాడు ఆయన. ఇది తపస్సు యొక్క ప్రభావం. మొట్టమొదట బ్రహ్మదేవుడు చేశాడు తపస్సు. ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయనకి ఇప్పుడు తెలిసింది ఆయన ఎందుకోసం పుట్టాడు. ఎందుకోసం పుట్టాడని తెలిసింది. సృష్టి చేయడం కోసం పుట్టాను అని తెలిసింది. బ్రహ్మ యొక్క పగటి కాలం ఉంది, దాన్ని కల్పం అంటారు. రాత్రి కాలాన్ని ప్రళయం అంటారు. ఆ బ్రహ్మ యొక్క పగటి కాలం మన సంవత్సరాల్లో లెక్కేస్తే 432 కోట్ల సంవత్సరాలు. బ్రహ్మ యొక్క పగటి కాలం 432 కోట్ల సంవత్సరాలు. అలాగే రాత్రి కాలం కూడా 432 కోట్ల సంవత్సరాలు ఆయన పడుకొని ఉంటాడు, ఆయన నిద్రపోతుంటాడు. అంటే అప్పుడు సృష్టి లేదు. మరి ఈ పగటి కాలాన్ని సృష్టి కాలం అని అంటారు, రాత్రి కాలాన్ని ప్రళయకాలం అంటారు. ఈ సృష్టిని చేసి కొనసాగించడానికి మరి సృష్టి చేయాలి కదా, తపస్సులో ఆయనకు తెలిసింది కదా. ఆ సృష్టి చేయడానికి ఇప్పుడు ఆయన మనస్సులో సంకల్పం చేశాడు. ఆయన మనస్సు నుంచి 4 పుట్టారు. వాళ్ళే సనకసనందనాలు. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు జన్మించారు. వాళ్ళని సృష్టి చేయండి అని అన్నాడు బ్రహ్మదేవుడు. కానీ వాళ్ళు అంగీకరించాల. ఈ సృష్టి చేయటాలు, ఈ వ్యవహారాలు మాకొద్దు, మేము ఎల్లప్పుడూ నిరంతరం కూడా బ్రహ్మజ్ఞానంలోనే ఉండాలనుకుంటున్నాం అన్నారు. వాళ్ళు అంగీకరించకపోయేటప్పటికీ ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ఆయన మళ్ళీ సంకల్పం చేస్తే సప్తర్షులు పుట్టారు. ఆ సప్తర్షుల తర్వాత మనువులు పుట్టారు. ఈ మనువులు 14 మంది. మరి బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం ప్రారంభంలో మొట్టమొదటి మనువు స్వయంభవ మనువు, ఆయన పరిపాలన చేస్తారు. ఆ తర్వాత స్వారోచిష మనువు. ఇలా 6 మనువులు అయిపోయిన తర్వాత ఇప్పుడు 7వ మనువు వైవస్వత మనువు పరిపాలన జరుగుతూ ఉంది. మనకు బాగా అర్థం కావాలంటే సుబ్బయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 8 మంది కొడుకులు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 3, 4, 5 చొప్పున పుట్టారు. మొత్తం 30 మంది అయ్యారు. ఆ 30 మందికి తిరిగి 80 మంది పుట్టారు. ఆ 80 మందికి 270 మంది పుట్టారు. ఆ 270 మందికి 750 మంది పుట్టారు. ఇలా కొన్ని తరాలు గడిచేటప్పటికి మొత్తం ఒక 20,000 మంది అయ్యారు. కొన్ని తరాలు గడిచిపోయేటప్పటికి 20,000 మంది అయ్యారు. మరి వీళ్ళందరికీ మూల పురుషుడు ఎవరు? సుబ్బయ్య. ఈ 20,000 మందికి కూడా మూల పురుషుడు సుబ్బయ్యే. వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ
ఎవరిది కానీ వీళ్ళందరికీ కూడా మూల పురుషుడు అదిగో ఆ సుప్రీం. అదేవిధంగా మనం అందరం కూడా ఒకే ఒక్క మూల పురుషుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళం, అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళం, భగవంతుడి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళం మనమంతా కూడా. ఇలా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు మేము అల్పజాతి వాళ్ళమని కానీ తక్కువ కులం వాళ్ళమని కానీ దిగులు చెందాల్సినటువంటి పని లేదు. ఎందుకని ఈ 20,000 మంది నుంచి ఇంకో 70,000 మంది వచ్చిన తర్వాత అప్పుడు నువ్వేరు నేను వేరుని వీళ్ళల్లో వీళ్ళు పెట్టుకున్నారే కానీ అసలు అందరూ ఒకటే. ఈ మతాలన్నీ, ఈ కులాలన్నీ, ఈ వర్ణాలన్నీ, ఈ వర్గాలన్నీ ఇవన్నీ తర్వాత వచ్చినాయే కానీ అసలు మొట్టమొదట అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చారు, ఆయనే భగవంతుడు. కాబట్టి మేము ఉత్తమ జాతి వాళ్ళమండి, వాళ్ళు అల్పజాతి వాళ్ళు, నీచ జాతి వాళ్ళని, మేము అందరికంటే గొప్పవాళ్ళమని అహంకరించాల్సినటువంటి పని లేదు. అందరూ కూడా పరస్పరం సహకరించుకుంటూ ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళలాగా జీవించాలి. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళలాగా జీవించాలంటే అపార్థం చేసుకోబాకండి. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు కొట్టుకుంటా తన్నుకుంటా ఉంటుంటారు. ఇప్పుడు అది అట్టని కాదు, అంటే అందరూ కూడా సామరస్యంగా జీవించాలి అని అర్థం అన్నమాట. భగవంతుడి యొక్క సంకల్పం ప్రకారం మనువులు ఈ మానవుల్ని సృష్టించారు. ఏకోహం బహుశ్యాం అనేది భగవంతుడి యొక్క సంకల్పం. ఒక్కరినైనటువంటి నేను అనేకం కావాలి, అనేక రూపాలు కావాలి. కనుక ఇక్కడ రూపాలన్నీ కూడా ఆయనవే, ఆయన యొక్క విభూతులే ఇవన్నీ కూడా. భగవంతుడు ఇలా సంకల్ప మాత్రం చేత అనేక రూపాలుగా సృజింపబడి సృష్టి గావించి వదిలేశాడా అంటే వీళ్ళందరినీ వదిలేలా. హాయిగా భగవంతుడు వీళ్ళందరినీ సృష్టించి మీ బతుకు మీరు బతకండిరా, తాంబూలాలు ఇచ్చాను తనుకు సావండి అని వదిలేలా. వీళ్ళంతా తరించాలి అనేటువంటి భావన కూడా ఆయనకుంది. ఆయన సంకల్పమే వీళ్ళందరినీ తరింపజేయాలి. అందుకే గొప్ప ఏర్పాటు చేశాడు. ఆ గొప్ప ఏర్పాటు ఏమిటో అదిగో ఈ శ్లోకంలో మొదటి లైను మనకి చెప్తా ఉంది. ఏమిటంటే సప్తర్షులు, 4 దేవర్షులు. సృష్టి అంతానేమో మనువుల వల్ల వచ్చింది, మనువు వల్ల వచ్చింది కాబట్టి మానవులు అయ్యారు అందరూ కూడా. మరి ఈ సప్తర్షులు, దేవర్షులు వీళ్ళ సంగతి ఏమిటండి? వీళ్ళని ఎందుకు సృష్టించాడు? వీళ్ళని ఎందుకు సృష్టించాడంటే మనం తరించడానికి సృష్టించాడు. సప్తర్షులు అంటే ఎవరు? భృగు మహర్షి, అంగిరసుడు, అత్రి, పులస్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు. వీళ్ళంతా కూడా గృహస్థులైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ పెళ్లి చేసుకొని బిడ్డల్ని కన్నటువంటి వాళ్ళు. మరి ఇక దేవర్షులు ఉన్నారు. ఎవరి దేవర్షులు? సనకుడు, సనంతుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు. వీళ్ళు మాత్రం బ్రహ్మచారులు, దిగంబరులు. దిగంబరులు అంటే పైన వస్త్రం లేదని, కానీ అసలు అర్థం ఏంటంటే దిక్కులే అంబరముగా కలిగిన వాళ్ళు దిగంబరులు. వాళ్ళకి అంబరం వస్త్రం ఏంటంటే దిక్కులే, కాబట్టి అటువంటి వాళ్ళు అన్నమాట. మరి వీళ్ళు ఎప్పుడు కూడా బాలురుగానే ఉంటారు, ఎప్పుడు 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారండి. కారణం ఏమిటి? ఎందుకని అట్లా చెప్పారంటే నిజంగా బాలురని కాదు, బాలురైనటువంటి వాళ్ళు ఎట్లా స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగి ఉంటారో, ఏ రకమైనటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటివి లేకుండా ఉంటాయో అదిగో అలాంటి వాళ్ళు అని అర్థం అన్నమాట. మరి ఈ మహాత్ములు బ్రహ్మజ్ఞాన సంపన్నులు అయినటువంటి వాళ్ళు వీళ్ళు బ్రహ్మ యొక్క మానసపుత్రులుగా జన్మించారు. వీళ్ళు ఏమన్నారు? సనత్ కుమారులు. సనత్ అంటే సర్వకాలాలలో, కుమారులు అంటే బ్రహ్మచారులుగా ఉండిపోయేవాళ్ళు, అంటే అన్ని కాలాల్లో బ్రహ్మచారులుగా ఉండిపోయేవాళ్ళు అని. కాబట్టి వీరికి సంతానం లేదు. కాకపోతే శిష్య రూపంలో మాత్రం వీళ్ళకు కూడా బాగా అనుయాయులు వ్యాపించి ఉంటారు. మద్భావ మానసా జాతాః. ఈ సప్తర్షులు కానీ, ఆ దేవర్షులు కానీ, ఆ మనువులు కానీ వీళ్ళంతా మద్భావ అంటే నా భావం కలిగినటువంటి వాళ్ళు, అంటే నిరంతరము భగవద్భావన కలిగినటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానంలో ఉండేటువంటి వాళ్ళు, పైగా మానసా జాత అంటే నా మనస్సు నుంచి జన్మించినటువంటి వాళ్ళు అని భగవాన్ చెప్పాడు. అయితే వీళ్ళ పని ఏమిటండి? అది కనుక తెలుసుకుంటే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది. ఏమిటి వీళ్ళ పని? ప్రజల్ని తరింపజేయటమే వీళ్ళ పని. ఆ 4, 7 ప్రజల్ని తరింపజేయటమే. మానవులంతా ముక్తిని కనుక పొందాలంటే, అందరూ తరించాలంటే, స్వస్థితిలో నిలవాలంటే, శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో ఉండిపోవాలంటే సాధన చేయాలి. ఆ సాధనకి ఏమిటంటే 2 మార్గాలు ఉన్నాయి.
ఏంటా రెండు మార్గాలు? ఒకటి ప్రవృత్తి మార్గం, ఇంకోటి నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే మన పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మల ఫలితంగా లభించినటువంటి ఈ శరీరంతో మనం గృహస్థులుగా జీవిస్తూ, అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటూ ధన సంపాదన చేస్తూ కోరికలు తీర్చుకుంటూ మనస్సుని మాత్రం వాటిట్లో ఇరికించకుండా నిరంతరము కూడా పరమాత్మ యందే మన యొక్క మనస్సుని నిలిపి మోక్షం కోసం తపిస్తూ శ్రవణ మనన నిధిధ్యాసనలతో పరమాత్మ వైపుకి అడుగులు వేయాలి. ఇది ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి అంటే ప్రపంచంలో తిరుగుతూనే భగవంతుడి వైపుకి తిరగటం, ప్రపంచంలో ఉంటూనే భగవంతుడి వైపుకి తిరగటం. అలా చేయాలంటే మనశుద్ధి జరగాలి. ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మనశుద్ధి జరగాలి. అందుకు మార్గదర్శకులైనటువంటి వారే సప్తర్షులు. సప్తర్షులు ఎందుకు సృష్టించారంటే, అదిగో చూడండి వశిష్ఠుడు, అదిగో చూడండి ఆ పలవుడు, అదిగో చూడండి అత్రి మహర్షి, అదిగో వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు, మరి వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు భగవద్భావంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? కాబట్టి మనం కూడా అలా ఉండాలి అనేటువంటి భావనతో వాళ్ళని మనకి అదిగో అట్లా చూపిస్తూ ఉన్నారు. అందుకోసం ఈ సప్తర్షుల్ని సృష్టించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గంలో మనం కూడా ప్రయాణించి చిత్తశుద్ధి కలిగించుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మానుభూతిని పొందాలి. ఇదంతా ఎవరి కోసం? మనలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే మనది ప్రవృత్తి మార్గం. మనం అందరం కూడా ఈ సంసార బంధంలో ఇరుక్కొని ఉన్నటువంటి వాళ్ళం. ఈ గృహస్థ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. మరి గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ మార్గంలో శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తున్నాం కదా, శాస్త్రాలు వింటున్నాం కదా, భగవంతుడిని అందుకోవాలనుకుంటున్నాం కదా, మోక్షాన్ని పొందాలనుకుంటున్నాం కదా, దానికోసం ఎంతో కొంత కృషి చేస్తున్నాం కదా. అంటే మనం అందరం కూడా సప్తర్షుల యొక్క మార్గంలో, ప్రవృత్తి మార్గంలో మనం ఉన్నటువంటి వాళ్ళం అన్నమాట. అందుకే మనందరికీ కూడా ఋషి గోత్రం అనేటువంటివి ఉంటాయి. మరి నేను ఫలానా ఋషి సాంప్రదాయానికి చెందినటువంటి వాడిని అని అంటాం. కేవలం ఊరికి అంటే చాలదు, మనకి ఫలానా ఋషి సాంప్రదాయం అండి మాది అని ఆ ఋషి యొక్క గొప్పతనాన్ని మనం ఆపాదించుకుంటే లాభం లేదు. మరి మనం ఏం చేయాలి? ఆ ఋషి ఏ మార్గంలో నడిచాడో, ఆ ఋషి ఏ విధంగా తరించాడో ఆ విధంగా తరించడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. ఇదే ప్రవృత్తి మార్గం. ఇది సామాన్యుల యొక్క మార్గం. ఇక రెండవది నివృత్తి మార్గం. ఇది అనేక జన్మల్లో గృహస్థులుగా ఉండి చిత్తశుద్ధి గావించుకున్నటువంటి వాళ్ళు ఆత్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని మహాత్ముల ద్వారా, సద్గురువుల ద్వారా పొంది సంసారాన్ని త్యజించి కానీ లేకపోతే సంసారాన్ని తగిలించుకోకుండా సర్వసంగ పరిత్యాగంతో తీవ్రమైనటువంటి మోక్షాపేక్షలై బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువుల్ని సేవించి వైరాగ్యంతో ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోవాలి. దీనిని లభింపజేయడానికే సనకసనందనాథులు. సనకసనందనాథుల సంగతి ఎందుకు చెప్పారయ్యా అంటే, ఇలా నివృత్తి మార్గంలో పరమాత్మను చేరుకోండి అని చెప్తారు. వీళ్ళు గురువులుగా తీవ్ర ముముక్షులైనటువంటి శిష్యులకి వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని బోధించి మోక్ష మార్గం వైపుకి నడిపిస్తూ ఉంటారు. ఇది నివృత్తి మార్గం. సంసారంలో ఉండే మోక్ష మార్గంలో ప్రయాణించడమేమో ప్రవృత్తి మార్గం. సంసారాన్ని త్యజించి లేదా అసలు సంసారాన్ని తగిలించుకోకుండా మోక్ష మార్గంలో ప్రయాణం చేయటమేమో నివృత్తి మార్గం. కాబట్టి రెండు కూడా మోక్ష మార్గంలో ప్రయాణం చేసే, ఒకటి సంసారాన్ని తగిలించుకొని, ఒకటి సంసారాన్ని వదిలించుకొని. కనుక ఇవి ప్రవృత్తి నివృత్తి మార్గాలు. ఇలా సప్తర్షుల ద్వారా, నలుగురు దేవర్షుల ద్వారా మానవులు తరించడానికి మార్గం ఏర్పరిచాడు భగవంతుడు. దీన్ని బట్టి మనకేమర్థమవుద్ది? మానవుల యొక్క పుట్టుకి కారణం మనువులు. ఆ మానవులు ప్రవృత్తి మార్గంలో గృహస్థులుగా ఉండి తరించడానికి మార్గం చూపేవాళ్ళు సప్తర్షులు. ఆ మానవులు నివృత్తి మార్గంలో సన్యసించి జ్ఞాన వైరాగ్య బోధలతో తరించడానికి మార్గం చూపించేటువంటి వాళ్ళు సనకసనందనాథులు నలుగురు. వీళ్ళంతా భగవద్భావన కలిగినటువంటి వాళ్ళే. వీరంతా పరమాత్మ యొక్క మనస్సు నుంచి జన్మించినటువంటి మానస పుత్రులే, పరమాత్మ భావనలో ఉండేటువంటి వాళ్ళే. అందుకని వీళ్ళు పరమాత్మ యొక్క విభూతులు, పరమాత్మ యొక్క
ఆది దైవిక విభూతులు అని మనం గ్రహించాలి. ఇలా భగవంతుడి యొక్క విభూతులు తెలుసుకుంటే మనకి ఏమిటి ప్రయోజనం? ఇక్కడ భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక విభూతులు, ఆది దైవిక విభూతులు మనకి చెప్పారు. వీటిని తెలుసుకోవటం వల్ల మనకి ఏమిటి ప్రయోజనం అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. రేపు చెప్తున్నారు.